ఇప్పుడు ఏ ఏరియాలో ఎక్కడ ఎంత రేట్లోనే చెప్పండి ఒకసారి. ఇది వచ్చేసి తలకి 55. ఈ 4 క్యాప్లు వచ్చేసి తలకి ఈ గజం వచ్చేది ఈ 45, 46, 42, 43 ఈ ఏరియాకి వచ్చే తలకేమో హైకోర్టు దగ్గర. ఇటు కిందకి వచ్చే తలకి మందడం ఈ ఏరియాలోకి వచ్చే తలకి 40 కాసుకొని ఉంటాయి. ఈ విట్టు దగ్గర మాత్రం రేటుగానే ఉంటది, తగ్గదు. 50,000 తగ్గట్లా విట్టు. ఇది ఈ ఏరియా మొత్తం. ఇక్కడ సీఎం గారి ఇల్లు ఉంటది విట్టుకి, ఇక్కడ ఈ రోడ్లో సీఎం గారిది పత్తిపాటి పుల్లారావు గారి ఈ ఏరియాలో ఉండాలి. అది ఇది వచ్చేదానికి మనకి ఇది SRM, ఇది అమృత. ఇక్కడ వచ్చేదానికి మనకి ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ ఎంతలో ఉన్నాయి రేట్లు SRM దగ్గర? SRM దగ్గరకు వచ్చేసేతలకి మనకి రెసిడెన్షియల్ అయితేనేమో 34, ఈ కమర్షియల్ అయితేనేమో 36, 37 అట్లా ఉంది. 32, 30 అన్నట్టు. అది నిడమరుది. నిడమరు కమర్షియల్ వచ్చేతలకి ఆ రేటు. 30,000 ఏమో రెసిడెన్షియల్ నిడమరు ఏరియా వచ్చేతలకి. ఇప్పుడు ఇటు సైడ్ ఎర్రబాలేమో నవలు రిటర్న్ ఇటు వచ్చేసరికి కూడా మనకి కమర్షియల్ వచ్చేసరికి 35, 36, రెసిడెన్షియల్ వచ్చేసరికి 33, 34. ఈ 4 గ్రామాలు ఒకే రేటు జరిగింది. ఏది నీరుకొండ, నవలూరు, ఎర్రబాలెం, బుర్రకల్లు ఈ మొత్తం. ఇటు వచ్చేసరికి మళ్ళీ మార్కెట్ మారిద్ది అనమాట. మన ఐనుమూలు, శాఖమూరు, నేలపాడు వేసేసరికి 40 జరుగుతుంది. 40లో ఈ కోర్ క్యాపిటల్ కాడికి వెళ్ళేసరికి 50, 55. అది బోర్పాలెం, పిసికిలపాలెం, తుళ్ళూరు. ఇటు ఆ తుళ్ళూరు మళ్ళీ మార్కెట్ తక్కువే, 40 అవి కూడా 40. ఇంతకుముందు బాగా హైక్ ఉండేది. అంటే రెండు సెగ్మెంట్లుగా ఉంటది ఇది. ఇటు వెనక్కి వెళ్ళేసరికి మార్కెట్ తగ్గిద్ది, ఇటు ఎదరికి వచ్చేసరికి మళ్ళీ మార్కెట్ పెరిగిద్ది. అది ఈ మ్యాప్ లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఏదేంటి క్యాపిటల్ ఏరియాలో అని అర్థం కాని వాళ్ళకి ఇక్కడ నేను అది ఏ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుందని చూపిస్తా, చూసుకోండి, మీకు అర్థమవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవే ఎగ్జాక్ట్ రేట్లని మీరు అపోహ పడకండి. అక్కడ మార్కెట్లో ఇంకా చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. జస్ట్ ఫర్ అన్ ఐడియా, మీకు ఒక పర్సన్ని నేను అక్కడ కలిసి వీడియో తీసి మీకు పెట్టాను, సో దట్ మీకు ఒక రఫ్ ఐడియా వస్తుందని. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒక 10-20 మందిని కనుక్కున్నాక తర్వాతే నేను ఇన్వెస్ట్ చేసుకోండి, దీన్ని బేస్ చేసుకోకండి. ఎవరైనా మీ ల్యాండ్ అమ్మడానికి ఇష్యూస్ క్రియేట్ చేస్తుంటే కనుక అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు, మీరు ఒకవేళ ఆన్లైన్లో పెట్టి సేల్ చేయాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి.